draw a rectangle, normally line command use just you can draw the rectangle by selecting first endpoint, next endpoint, next endpoint and next endpoint. ఇలా మనకి 4 ఎండ్ పాయింట్స్ డ్రా చేసుకుంటూ వెళ్తే లైన్ అనేది లైన్ తోనే ఒక రెక్టాంగిల్ అనేది ఫామ్ అవుతుంది, రైట్? ఇప్పుడు లెట్స్ సే లెంత్ 10/6 అనుకోండి. మనకి ఇచ్చిన డయాగ్రామ్ ఏదైతే ఉందో అదే మనకి ఇక్కడ డ్రా చేద్దాం. 10/6. assume the length of the rectangle is 10, okay, and the width of the rectangle is 6. We have length of the rectangle as 10 and width of the rectangle as 6. Now if you want to draw a rectangle with length 10/6, ఏం చేస్తారు? లైన్ కమాండ్ యూజ్ చేస్తాం. L enter, click a starting point. సో లైన్ స్ట్రైట్ వస్తుందా మనకి? ఇక్కడ స్ట్రైట్ రావట్లేదు. If you need a straight line, what you have to do? You have to take F3. ortho. F3 కాదు, F8. F8. F3 వచ్చేసి ఆబ్జెక్ట్ స్నాప్. F3 is nothing but used as object snap. సో F8 ఆన్ చేస్తే ఆర్థో ఆన్ అవుతుంది. మూవ్ ద మౌస్. లెంత్ ఎంత 10 అయితే 10 ఇచ్చి ఎంటర్ కొడతాం. మళ్ళీ పైకి 6 కావాలనుకోండి, 6 అని ఇచ్చి ఎంటర్ కొడతాం. మళ్ళీ ఇటు కావాలంటే డైరెక్షన్ మూవ్ చేసి 10, మళ్ళీ కిందికి 6 అని ఇచ్చి ఎంటర్ కొట్టాలి. సో ఇక్కడ వర్క్ అయిపోగానే ఎస్కేప్ చేస్తాం. సో యూ గోట్ ఎ రెక్టాంగిల్ with 10/6 size by using the command called as line command. Line command అనేది యూజ్ చేసి మనకి 4 different lines అనేది డ్రా చేసాం. We have drawn a rectangle, 4 different lines by using line command to draw a rectangle with length 10/6. And now we will be discussing about the command directly, that is rectangle command, without using line command. So line command యూజ్ చేయకుండా rectangle command యూజ్ చేసి you can draw a rectangle directly. So rectangle కి వాళ్ళు అడిగే క్వశ్చన్ ఏంటంటే REC అంటే specify the ఫస్ట్ కార్నర్ పాయింట్ ఆర్ ఇందులో కొన్ని సెట్టింగ్స్ ఉంటుంది. chamfer, elevation, fillet, thickness, width. Okay, so rectangle command REC and type చేసి ఎంటర్ కొట్టగానే the question is asking you is specify the first corner point or chamfer, elevation, fillet, thickness, width. So these are some modes of drawing different types of rectangles. ఇవన్నీ ఏంటి? డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రెక్టాంగిల్స్ డ్రా చేసే మోడ్స్ అనమాట. ఫస్ట్ ఒక నార్మల్ రెక్టాంగిల్ విత్ డైమెన్షన్ 10/6 ప్రకారంగా ఎలా డ్రా చేయాలో తెలుసుకుందాం. సో ఇక్కడ ఒక రెక్టాంగిల్ విత్ లెంత్ 10/6 డ్రా చేయాలి అనుకుంటే నార్మల్లీ లైన్ కమాండ్ యూజ్ చేస్తే యూ హ్యావ్ టు సెలెక్ట్ 4 different కార్నర్స్. యూ హ్యావ్ టు సెలెక్ట్ 4 different కార్నర్స్. డైమెన్షన్స్ మూవ్ చేయి, లెంత్ 10 ఇవ్వు, మూవ్ చేయి, లెంత్ 6 ఇవ్వు, ఇలా డ్రా చేసుకుంటూ వెళ్తాం. అదే ఒకవేళ రెక్టాంగిల్ కమాండ్ యూజ్ చేస్తే యూ హ్యావ్ టు సెలెక్ట్ ఫస్ట్ కార్నర్ పాయింట్ and you have to select the other corner point diagonal selection. Line command ఏంది? ఫస్ట్ ఎండ్ పాయింట్, సెకండ్ ఎండ్ పాయింట్, నెక్స్ట్ ఎండ్ పాయింట్, నెక్స్ట్ ఎండ్ పాయింట్, నెక్స్ట్ ఎండ్ పాయింట్. క్లోజ్ చేయాలి మళ్ళీ లైన్ ని. అప్పుడు ఎస్కేప్ చేస్తే లైన్ కమాండ్ తో రెక్టాంగిల్ క్లోజ్ అవుతుంది. ఇక్కడ ఏం చేస్తున్నాం మనము? రెక్టాంగిల్ కమాండ్ ని యూజ్ చేసినప్పుడు యూ హ్యావ్ టు సెలెక్ట్ ఫస్ట్ కార్నర్ పాయింట్ అండ్ యూ హ్యావ్ టు సెలెక్ట్ ద అదర్ కార్నర్ పాయింట్ ఇన్ అ డయాగ్నల్ సెలెక్షన్. సో ఇక్కడ అడుగుతున్న క్వశ్చన్ ఏంటి? ఫస్ట్ స్పెసిఫై ద ఫస్ట్ కార్నర్ పాయింట్ అన్నాడు. ఇప్పుడు మౌస్ తీసుకెళ్ళి ఫస్ట్ కార్నర్ పాయింట్ ఎక్కడో ఒక దగ్గర క్లిక్ చేసి రెక్టాంగిల్ అనేది స్టార్ట్ చేయండి. ఓకే, సెలెక్ట్ ద ఫస్ట్ కార్నర్ పాయింట్ బై సెలెక్టింగ్ ఎనీవేర్ ఆన్ ద స్క్రీన్. అండ్ ద నెక్స్ట్ క్వశ్చన్ ఈస్ ఆస్కింగ్ యూ స్పెసిఫై ద అదర్ కార్నర్ పాయింట్ ఆర్, మళ్ళీ దీనిలో క్వశ్చన్స్ ఉంటాయి. వెదర్ యూ వాంట్ టు స్పెసిఫై అదర్ కార్నర్ పాయింట్ కావాలా లేదా? Okay, whether you want to draw a rectangle by selecting the other corner point, or you can draw a rectangle based on area, you can draw a rectangle based on dimension, or you can draw a rectangle based on rotation. Okay, so you gotta select the first of specify the first corner point అన్నప్పుడు మౌస్ తీసుకెళ్ళి ఫస్ట్ కార్నర్ పాయింట్ క్లిక్ చేయండి. స్పెసిఫై అదర్ కార్నర్ పాయింట్ అన్నప్పుడు మౌస్ తీసుకెళ్ళి అదర్ కార్నర్ పాయింట్ కూడా క్లిక్ చేయండి. you'll get a rectangle without dimension. If you see on the screen REC enter, the command which I'm using is rectangle command. See the command box చదువుతూ వర్క్ చేయండి, అప్పుడు మీకు క్లారిటీగా తెలుస్తుంది వాడు అడుగుతున్న క్వశ్చన్ ఏంటి, మీరు ఏమి ఇవ్వాలనుకుంటున్నారు అనేది దాని ప్రకారంగా చేస్తాము. సో వాట్ ఇస్ ద క్వశ్చన్ ఇస్ ఆస్కింగ్ యూ స్పెసిఫై ద ఫస్ట్ కార్నర్ పాయింట్. ఇప్పుడు మౌస్ తీసుకెళ్లి స్క్రీన్ మీద ఒక ఫస్ట్ కార్నర్ పాయింట్ ని క్లిక్ చేయండి. స్క్రీన్ మీద ఎక్కడ ఒక దగ్గర క్లిక్ చేసిన తర్వాత స్పెసిఫై ద అదర్ కార్నర్ పాయింట్ అన్నప్పుడు ఇప్పుడు అదర్ కార్నర్ పాయింట్ స్పెసిఫై చేసేటప్పుడు రైట్ హ్యాండ్ సైడ్ రెక్టాంగిల్ ని ఎండ్ చేస్తే ఇట్ మీన్స్ యూఆర్ గోయింగ్ టువర్డ్స్ ఫస్ట్ క్వాడ్రంట్ డైరెక్షన్. గుర్తుపెట్టుకోండి.
ఇప్పుడు ఫస్ట్ కార్నర్ పాయింట్ ఒక దగ్గర తీసుకొని డయాగ్నల్ గా అదర్ కార్నర్ పాయింట్ సమ్వేర్ ఇక్కడ క్లిక్ చేసాం అనుకో, ఫస్ట్ క్వాడ్రంట్ డైరెక్షన్ వెళ్తున్నట్టు అర్థం. మీరు తీసుకున్న ఫస్ట్ క్వాడ్రంట్ నుంచి నెక్స్ట్ ఎండ్ పాయింట్ ఇటు క్లిక్ చేసాం అనుకో, సెకండ్ క్వాడ్రంట్ లో వెళ్తున్నట్టు అర్థం. మీరు తీసుకున్న ఫస్ట్ పాయింట్ నుంచి ఈ డైరెక్షన్ లోకి వెళ్ళి సెకండ్ పాయింట్ క్లిక్ చేస్తే అదర్ కార్నర్ పాయింట్ ఇది థర్డ్ క్వాడ్రంట్ అండ్ ఫోర్త్ క్వాడ్రంట్ వెళ్తున్నట్టు. ఇక్కడ డైరెక్షన్ మీద డిపెండ్ అవుతుంది రెక్టాంగిల్ యొక్క diagram, like whatever the dimension you provide the second quadrant point, I mean second corner point which you select, it depends upon the direction of the quadrant. Okay, so Okay. see here, ఇప్పుడు నేను రఫ్ గా స్పెసిఫై ద ఫస్ట్ కార్నర్ అనగా ఇటువైపు వెళ్తే ఫస్ట్ క్వాడ్రంట్ డైరెక్షన్, సెకండ్ ఇప్పుడు ఇటు వెళ్తే సెకండ్ క్వాడ్రంట్, థర్డ్ క్వాడ్రంట్, ఫోర్త్ క్వాడ్రంట్. సో రెక్టాంగిల్ ని ఏ డైరెక్షన్ లో అయినా ఎండ్ చేయొచ్చు మనం. ఇప్పుడు రఫ్ గా ఎక్కడికో ఎండ్ చేయాలి కాబట్టి మౌస్ మూవ్ చేసి అదర్ కార్నర్ పాయింట్ ఎక్కడికో అక్కడ వెళ్ళి క్లిక్ చేసిన రెక్టాంగిల్ వచ్చింది. అదే లైన్ కమాండ్ తీసుకుంటే యూ హావ్ టు సెలెక్ట్ ద ఫస్ట్ పాయింట్, నెక్స్ట్ ఎండ్ పాయింట్, నెక్స్ట్ ఎండ్ పాయింట్, నెక్స్ట్ ఎండ్ పాయింట్, నెక్స్ట్ ఎండ్ పాయింట్. రెక్టాంగిల్ కమాండ్ లో ఏంటి, యూ కెన్ టేక్ ద ఫస్ట్ కార్నర్ పాయింట్ అండ్ యూ కెన్ టేక్ ద అదర్ కార్నర్ పాయింట్ డైరెక్ట్లీ. ఒకవేళ అదే మీరు ఫస్ట్ కార్నర్ పాయింట్ ఇక్కడ సెలెక్ట్ చేసి అదర్ కార్నర్ పాయింట్ ఇటు సెలెక్ట్ చేస్తే సెకండ్ క్వాడ్రంట్ డైరెక్షన్ లో వెళ్తున్నట్టు అర్థం. అర్థమైందా? ఇట్ డిపెండ్స్ అపాన్ ద డైరెక్షన్ ఆఫ్ యువర్ రెక్టాంగిల్ వే యూర్ ఎండింగ్ ద రెక్టాంగిల్. Yeah. So we got to know how to draw a rectangle without using any dimension. And rectangle is a single selected object. If you select one single line, the complete object will get selected. అదే మీరు లైన్ కమాండ్ యూజ్ చేసి డ్రా చేశారు అనుకోండి, ఇక్కడ ఏమవుతుంది, దిస్ లైన్ ఇస్ సపరేట్ సెలెక్షన్, దిస్ లైన్ ఇస్ సపరేట్ సెలెక్షన్, అన్ని సపరేట్ సెలెక్షన్స్ అవుతుంది. ఎందుకంటే లైన్ అనేది సపరేట్ సెలెక్షన్ అవుతుంది. When you go with the rectangle command, if you select one line, the complete object will get selected. So this is a closed figure and a single selected object. Now if you want to draw a rectangle with dimension 10 by 4, నాకు లెంత్ ఇక్కడ నుంచి ఇక్కడికి 10 కావాలి, విడ్త్ కూడా 6 కావాలి. సో వాట్ ఎవర్ ద x you have, the same will be in the opposite direction. Whatever the y direction dimension which you need, the same will be replicated to the y direction in the opposite direction. Now what you do is, ఎగ్జాక్ట్ డైమెన్షన్ 10 by 6 రావాలి అనుకుంటే ఏం చేస్తారంటే, మనం ఇంతకుముందు వరకు పోలార్ మెథడ్ అనేది యూజ్ చేస్తాం. పోలార్ అంటే ఏంది, ఎట్ ద రేట్ లెంత్ లెస్ దాన్ ఇచ్చి యాంగిల్ ఇచ్చేవాళ్ళు, గుర్తుందా? నేను తీసుకున్న స్టార్టింగ్ పాయింట్ నుంచి లెంత్ ఎంత కావాలి, ఏ డైరెక్షన్ లో వెళ్తున్నాం, ఎంత యాంగిల్ కావాలి. కానీ ఇక్కడ ఏంటి అంటే, ఓవర్ హియర్ వాట్ వి డు ఇస్ రెక్టాంగిల్ కమాండ్ యూజ్ ఎట్ ద రేట్ లెంత్ కామా విడ్త్ ఇవ్వాలి. ఎందుకంటే ఇక్కడ లెంత్ బేస్ కామా విడ్త్ రెండు ఒకటేసారి ఇస్తాం. ఇక్కడ యాంగిల్ తో సంబంధం లేదు. ఇట్ బేస్డ్ ఆన్ ఎట్ ద రేట్ ఇచ్చి, అంటే మీరు తీసుకున్న స్టార్టింగ్ పాయింట్ నుంచి కౌంట్ చేసుకుంటే స్పెసిఫై ద అదర్ కార్నర్ పాయింట్ అని అడిగినప్పుడు మౌస్ తీసుకెళ్ళి క్లిక్ చేస్తున్నాం, అదర్ కార్నర్ పాయింట్ దగ్గర ఎండ్ అవుతుంది. లేదు ఒకవేళ మీకు అదర్ కార్నర్ పాయింట్ అవసరం లేదు, ఇఫ్ యూ వాంట్ టు స్పెసిఫై సమ్ పర్టికులర్ డైమెన్షన్ ప్రొవైడ్ ఎట్ ద రేట్ ఎక్స్ కమా వై, అంటే మనం ఏమని ఇవ్వాలి, ఇక్కడ లెంత్ ఎంత అనుకున్నాము 10, 6 కదా, ఎట్ ద రేట్ 10, 6 ఇవ్వండి. ఆటోమేటికలీ ద రెక్టాంగిల్ విల్ గో టు ద అదర్ కార్నర్ అండ్ ఇట్ విల్ గెట్ ఎండెడ్. అర్థమైందా? అదర్ కార్నర్కి వెళ్ళి ఆటోమేటికలీ రెక్టాంగిల్ అనేది మనకి ఎండ్ అయిపోతుంది విత్ లెంత్ 10 by 6. Is that clear? Okay. So what we do is, take rectangle command, REC, enter. What is the first question is asking you, specify first corner point. So ఇప్పుడు మౌస్ తీసుకెళ్ళి ఫస్ట్ కార్నర్ పాయింట్ స్క్రీన్ మీద ఎక్కడ కావాలో అక్కడికి వెళ్ళి క్లిక్ చేయండి. ఆ తర్వాత వాట్ ఇస్ ద నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ ఆస్కింగ్ యూ, స్పెసిఫై అదర్ కార్నర్ పాయింట్. ఇప్పుడు మౌస్ మూవ్ చేస్తే అదర్ కార్నర్ పాయింట్ ఎక్కడ కావాలి. సో మౌస్ తీసుకెళ్ళి క్లిక్ చేస్తే డైమెన్షన్ రాదు, అదర్ కార్నర్ పాయింట్ కి బదులుగా ఎట్ ద రేట్ 10, 6 అని ఇస్తే రెక్టాంగిల్ అనేది ఫామ్ అయింది. ఇఫ్ యూ వాంట్ సెకండ్ పాయింట్ క్లోజ్ చేయకముందే ఇస్తాం. ఏంటండి సెకండ్ పాయింట్ మనం క్లోజ్ చేయకముందే ఈ డైమెన్షన్ ఇవ్వాలి కదా. బట్ అడుగుతున్న క్వశ్చన్ లో చూడండి, ఫస్ట్ స్పెసిఫై అదర్ కార్నర్ పాయింట్ అని అడిగినప్పుడు మౌస్ తీసుకెళ్లి అదర్ కార్నర్ పాయింట్ క్లిక్ చేస్తాం. క్లిక్ చేయకుండా ఇన్స్టెడ్ ఆఫ్ క్లికింగ్ సమ్ అదర్ కార్నర్ పాయింట్ యు ఆర్ మెన్షనింగ్ ద డైమెన్షన్ ఎట్ ద రేట్, అంటే తీసుకున్న స్టార్టింగ్ పాయింట్ నుండి, ఓకే మీరు ఫస్ట్ కార్నర్ పాయింట్ క్లిక్ చేస్తారు కదా స్క్రీన్ మీద ఎక్కడో ఒక దగ్గర, క్లిక్ చేసిన పాయింట్ నుండి ఎట్ ద రేట్ లెంత్ షుడ్ బి 6, విడ్త్ షుడ్ బి length should be 10, width should be 6 అని ఇచ్చారు. సో దీన్ని we call it as Cartesian method. At the rate x, y అంటే ఏంటి, Cartesian method అంటాం. We call it as what? Cartesian method. Cartesian method లో ఏం చేస్తాము, యూజ్ ద కాన్సెప్ట్ at the rate x, y. పోలార్ మెథడ్ ఎలా యూజ్ చేస్తాం, at the rate అంటే at the rate length less than angle.
భీమ్సేన్ మీకు అర్థమైందా? సార్ పోలార్ మెథడ్ నిన్న చేసాం మనం, సర్కిల్లో చేసాము, పాలిగాన్ లో చేస్తాం. ఎస్ సార్ రెక్టాంగిల్ అండ్ కమాండ్ లైన్ లెంత్ లో చేస్తాము, కార్టీసియన్ మెథడ్ యూజ్ చేస్తాం లెంత్ కామా బెర్త్. ఎందుకంటే ఇక్కడ మనం Yeah, లెంత్ విడ్త్ బేస్ చేసుకుని రెక్టాంగిల్ డ్రా చేస్తాము. పోలార్ ఏంటంటే యాంగులర్ స్పెసిఫికేషన్ కోసం పోలార్ మెథడ్ యూజ్ చేస్తాం. Yeah. Yeah. అర్థమైందా ఫస్ట్ ఇది? సో ఒక రెక్టాంగిల్ ఒక Yeah, sir. డైమెన్షన్ తో డ్రా చేయాలంటే ఇలా డ్రా చేసుకోవచ్చు డైరెక్ట్ గా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ టు డ్రా వన్ మోర్ రెక్టాంగిల్. ఇప్పుడు ఆల్రెడీ 10,6 తో ఒక రెక్టాంగిల్ డ్రా చేసాం కదా స్క్రీన్ పైన. ఆల్రెడీ వి హావ్ డ్రాన్ ఎ రెక్టాంగిల్ విత్ లెంత్ అవును 10/6. ఇంకా We have drawn one more. Already we have drawn a rectangle with length 10/6. ఇప్పుడు ఈ రెక్టాంగిల్ ఏదైతే ఉంటుందో దిస్ ఇస్ అ సింగిల్ సెలెక్టెడ్ ఆబ్జెక్ట్. నౌ నువ్వు డ్రా చేసిన రెక్టాంగిల్ ఏదైతే ఉందో ఇప్పుడు ఇంకొక రెక్టాంగిల్ డ్రా చేయాలనుకుంటున్నాను, టేకింగ్ దిస్ ఎండ్ పాయింట్ యాజ్ అ స్టార్టింగ్ పాయింట్. ఈ రెక్టాంగిల్ కి 4 ఎండ్ పాయింట్స్ ఉంటాయి కాబట్టి ఈ ఎండ్ పాయింట్ ని బేస్ పాయింట్ ని ఫస్ట్ పాయింట్ లాగా తీసుకొని ఓకే ఐ వాంట్ టు డ్రా వన్ మోర్ రెక్టాంగిల్ సెలెక్టింగ్ దిస్ ఎండ్ పాయింట్ అండ్ డ్రాయింగ్ ద రెక్టాంగిల్ టువర్డ్స్ దిస్ డైరెక్షన్. ఈ డైరెక్షన్ లో లెట్స్ సే లెంత్ వచ్చేసి 4/3 తీసుకున్నాం. I want to draw a rectangle with length 4/3. Select the first corner, this one. So ఏం చేస్తాం, REC enter. 1 second guys. ఓకే సార్. నెక్స్ట్ గైస్ లిజన్. సో ఇప్పుడు ఏమనుకున్నాము మనము ఈ రెక్టాంగిల్ యొక్క కార్నర్ పాయింట్ ఇది ఏదైతే ఉందో ఐ వాంట్ టు టేక్ దిస్ ఎండ్ పాయింట్ యాజ్ యువర్ ఫస్ట్ కార్నర్ పాయింట్. క్లిక్ దిస్ ఎండ్ పాయింట్ యాజ్ యువర్ ఫస్ట్ ఎండ్ పాయింట్. నౌ మూవ్ యువర్ మౌస్ టువర్డ్స్ ద అదర్ డైరెక్షన్. ఎంత లెంత్ కావాలి, హౌ మచ్ లెంత్ డూ యూ నీడ్? లెట్స్ సే మనం లెంత్ ఎంత అనుకున్నాము 4 as x axis and y as 3, nothing but 4/3. 10,6 ఆల్రెడీ అయిపోయింది, మనం డ్రా చేస్తాం. 4/3 అనుకున్నాను నేను. I want to draw a rectangle with 4/3, taking this end point as your first corner point and the other end point as this corner. That is nothing but diagonal direction. So ఇప్పుడు ఏం చేస్తాం, డైమెన్షన్ ఎలా ఇస్తాం, ఫస్ట్ కార్నర్ పాయింట్ క్లిక్ చేసాం. వాడి క్వశ్చన్ కమాండ్ లో క్వశ్చన్ ఏమడుతున్నాడో క్లియర్ గా చూడండి. స్పెసిఫై అదర్ కార్నర్ పాయింట్ అన్నప్పుడు మౌస్ తీసుకెళ్ళి అదర్ కార్నర్ పాయింట్ క్లిక్ చేయకుండా ఐ వాంట్ టు యూజ్ ద కాన్సెప్ట్ కార్టీసియన్ మెథడ్, దట్ ఈస్ లెంత్ కమా విడ్త్. ఇప్పుడు లెంత్ ఎంత, మనం లెంత్ ఎంత అనుకున్నాము 4 and width ఎంత అనుకున్నాము అంటే 4/3 అంటే 3. So what you have to do, 4,3 ఇచ్చాను. ఓకే I mentioned the dimension as 4,3. ఎంటర్ కొడితే ఎటు వెళ్తుంది, ఇట్ ఈస్ కమింగ్ ఇన్ దిస్ డైరెక్షన్. ఇది ఫస్ట్ కార్నర్ తీసుకున్నాం, ఓకే కరెక్ట్ గానే ఉంది. అదర్ కార్నర్ ఇటు వెళ్ళిపోయింది, లెంత్ 4/3 వచ్చింది పర్ఫెక్ట్ గా. కాకపోతే మనకి ఎటువైపు రావాలి, ఈ కార్నర్ డైరెక్షన్ లో రావాలి. అంటే ఏ డైరెక్షన్ వెళ్తున్నాం మనము, మైనస్ సెకండ్ క్వాడ్రంట్ డైరెక్షన్ లో వెళ్తున్నాం. మీరు తీసుకున్న పాయింట్ నుంచి అదర్ కార్నర్ పాయింట్ ఇటు వెళ్తే ఫస్ట్ క్వాడ్రంట్, ఇటు వెళ్తే సెకండ్ క్వాడ్రంట్, ఇటు వెళ్తే థర్డ్, ఇటు వెళ్తే ఫోర్త్. సో సెకండ్ క్వాడ్రంట్ లో x values are negative, y values are positive. So what you have to do is -4 mention the value as second quadrant లో x values negative, y values positive కాబట్టి REC enter. Select this endpoint as your first corner point and then mention -4 comma +3. Now this is how the dimension is, 4/3. Okay. Now take one more rectangle, REC enter. Select the first corner point. ఇప్పుడు ఈ డైరెక్షన్ అనుకోండి, from this end point towards this side ఏమి ఇస్తాం, -4 comma -3. REC enter. ఒకవేళ ఈ ఎండ్ పాయింట్ నుంచి ఇటు వెళ్తే +4 comma -3. ఈ ఎండ్ పాయింట్ నుంచి మైనస్ కాదు 4,3 మైనస్ లేదు. గుర్తుపెట్టుకొని మీరు తీసుకున్న స్టార్టింగ్ పాయింట్ నుంచి కౌంట్ అవుతుంది. ఈ పాయింట్ నుంచి ఇటు వెళ్తే సెకండ్ క్వాడ్రంట్, ఈ పాయింట్ నుంచి ఇటు వెళ్తే థర్డ్ క్వాడ్రంట్, ఫోర్త్ అండ్ ఫస్ట్ క్వాడ్రంట్. అర్థమైందా?
మైనస్ ప్లస్ వాల్యూస్ గుర్తుపెట్టుకోండి. క్లియర్ విత్ దిస్? హౌ టు డ్రా రెక్టాంగిల్ బై యూజింగ్ రెక్టాంగిల్ కమాండ్. ఇప్పుడు ఎగ్జాక్ట్ డైమెన్షన్తో డ్రా చేయాలంటే మనం ఏం చేస్తాం, ఫస్ట్ కార్నర్ పాయింట్ ఎక్కడో ఒక దగ్గర క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత అదర్ కార్నర్ పాయింట్ అని అడిగినప్పుడు when is asking you to specify the other corner point, then you mention @ x, y, that is Cartesian concept. Okay na? Is that clear everyone? Yeah, sir. Bhimsen మీకు అర్థమైందా? Now let us go with the next topic. ఇప్పుడు స్పెసిఫై ద ఫస్ట్ కార్నర్ పాయింట్ అన్నప్పుడు ఒక ఫస్ట్ కార్నర్ పాయింట్ క్లిక్ చేస్తున్నాము. ఆఫ్టర్ క్లికింగ్ ద ఫస్ట్ కార్నర్ పాయింట్ he's asking you to specify the other corner point. So he's asking you to specify other corner point. So other corner point or he's asking you to mention if you అంటే వాడు స్పెసిఫై అదర్ కార్నర్ పాయింట్ అన్నప్పుడు మౌస్ మూవ్ చేసి అదర్ కార్నర్ పాయింట్ ని క్లిక్ చేస్తున్నాం. ఓకేనా? or else you are mentioning the concept that is Cartesian method, that is @ x, y. You are mentioning @ x, y to draw a rectangle based on exact dimension. And now you also have few more setting inside the brackets. Whether you want to draw a rectangle based on area, whether you want to draw a rectangle based on dimension, or whether you want to draw a rectangle based on rotation. Let us go with the settings which is provided inside the brackets. First, dimension అనే కాన్సెప్ట్. నార్మల్గా డైమెన్షన్ ప్రకారంగా రెక్టాంగిల్ డ్రా చేయాలంటే కార్టెసియన్ మెథడ్ వాడుకోండి. బట్ దీనిలో ఒక కాన్సెప్ట్ ఉంది, వాటి గురించి కూడా తెలుసుకోవాలి కాబట్టి ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ దట్. సో డైమెన్షన్ ప్రకారంగా డ్రా చేయాలంటే ద కాన్సెప్ట్ ఇస్ REC enter. The question is asking you is specify the first corner point. So mouse తీసుకొని ఫస్ట్ కార్నర్ పాయింట్ ని క్లిక్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ ఏమంటున్నాడు, స్పెసిఫై ది అదర్ కార్నర్ పాయింట్. సో అదర్ కార్నర్ పాయింట్ అన్నప్పుడు మౌస్ తీసుకెళ్ళి అదర్ కార్నర్ పాయింట్ క్లిక్ చేయండి. లేదా కార్టెసియన్ మెథడ్ వాడుతున్నాము, లేదా బ్రాకెట్స్ ఉన్న సెట్టింగ్ డైమెన్షన్ అనే కాన్సెప్ట్ ని యాక్టివేట్ చేయాలంటే టైప్ ద స్టార్టింగ్ లెటర్ ఆఫ్ దట్ వర్డ్ డి, ఎంటర్. డి అని టైప్ చేసి ఎంటర్ కొడితే దెన్ he'll ask you to specify the length of the rectangle and then width of the rectangle. సార్ దానికి తేడా ఏముంది సార్? అంటే లైక్ దాంట్లో కూడా అంతే కదా, మనం డైమెన్షన్ ఇస్తాం కదా అక్కడ. ఇది 2 స్టెప్స్ లో అయిపోతుంది. ఈ డైమెన్షన్ అనే కాన్సెప్ట్ బ్రాకెట్స్ లో ఉంది కాబట్టి వాటి గురించి తెలుసుకుంటున్నాం అంతే. దీనిలో ఏంటంటే కొన్ని స్టెప్స్ అనేది పెరుగుతాయి అంతే. మీరు బెటర్ ఇదే వాడండి, @ x, y యూజ్ చేయండి. అండ్ క్వాడ్రంట్ ని బట్టి మైనస్ ఆర్ ప్లస్ వాడతాము. సో ఇట్ విల్ బి ఈజీ, ఇట్ విల్ గెట్ కంప్లీటెడ్ విత్ ఇన్ టూ స్టెప్స్ టు డ్రా రెక్టాంగిల్ బేస్డ్ ఆన్ డైమెన్షన్. డైమెన్షన్ అనే కాన్సెప్ట్ ఏదైతే ఉంటుందో దాంట్లో ఏంటంటే స్పెసిఫై ద లెంత్ ఆఫ్ ద రెక్టాంగిల్ అన్నప్పుడు లెంత్ ఎంత కావాలో ఎంటర్ చేయండి. అండ్ అగైన్ యూ హ్యావ్ టు మెన్షన్ హౌ మచ్ విడ్త్ యూ నీడ్, ఎంటర్. అండ్ అగైన్ he'll ask you to specify the other corner point. అంటే you have mentioned how much length you need and how much width you need, but you also should have to mention the direction of the rectangle to get ended. అంటే ఫస్ట్ క్వాడ్రంట్ డైరెక్షన్ కావాలా, సెకండ్ కావాలా, థర్డ్ కావాలా, మౌస్ మూవ్ చేసి ఎక్కడో ఒక దగ్గర క్లిక్ చేయండి. ఓకే, నౌ సీ హియర్ REC ఎంటర్. స్పెసిఫై ద ఫస్ట్ కార్నర్ పాయింట్ అన్నప్పుడు ఒక ఫస్ట్ కార్నర్ పాయింట్ క్లిక్ చేసి స్టార్ట్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ ఏమవుతుంది, స్పెసిఫై ది అదర్ కార్నర్ పాయింట్. సో అదర్ కార్నర్ పాయింట్ కావాలంటే మౌస్ తీసుకెళ్ళి ఇక్కడ పడితే అక్కడ క్లిక్ చేస్తున్నాం, అయిపోతుంది, రెక్టాంగిల్ ఎండ్ అయిపోతుంది. అలా కాకుండా మనం డైమెన్షన్ అనే కాన్సెప్ట్ ఉంది అందులో, కార్టెసియన్ మెథడ్ కూడా యూజ్ చేయకుండా REC enter, select the first corner point. After selecting the first corner point, he is asking you to specify the other corner point. When he is asking you to mention the other corner point, take dimension D, enter, and how much length you need, 10, and how much width you need, 6, enter, and now you got a rectangle. వచ్చిందా? కానీ ఇక్కడ కమాండ్ ఎండ్ అవ్వలేదు. కమాండ్ చదవండి, స్పెసిఫై అదర్ కార్నర్ పాయింట్ అంటే 10/6 ఫిక్స్ అయిపోయింది. కాకపోతే ఏ డైరెక్షన్ లో రెక్టాంగిల్ ని ఎండ్ చేయాలనుకుంటారు, వెదర్ యూ వాంట్ టు ఎండ్ ఇట్ ఇన్ ఫస్ట్ క్వాడ్రంట్, సెకండ్ క్వాడ్రంట్, third quadrant or fourth quadrant, in which quadrant you want to end the rectangle. Just move your mouse, click it. ఇప్పుడు నాకు ఫోర్త్ క్వాడ్రంట్ కావాలనుకో, ఫోర్త్ క్వాడ్రంట్ లో మౌస్ మూవ్ చేసి క్లిక్ చేయండి, రెక్టాంగిల్ అక్కడికి మనకి ఎండ్ అయిపోతుంది. దిస్ ఇస్ హౌ వి డ్రా రెక్టాంగిల్ బై యూజింగ్ ద కాన్సెప్ట్ కాల్డ్ యాజ్ డైమెన్షన్. ఓకేనా? ఇది స్క్రీన్ షాట్ తీసేసుకోండి. టేక్ a screenshot or take a photograph. భీమ్సేన్ మీరు కూడా స్క్రీన్ షాట్ ఏదో ఒకటి తీసేసుకోండి. కొంచెం సౌండ్ తక్కువ. So this is how we draw a rectangle by using this
direct method and the dimension concept, that is this dimension method, and Cartesian method mainly ఎక్కువ యూస్ చేయండి. And now let us talk about the next method based on area ఎలా డ్రా చేస్తాం. So how to draw a rectangle based on area. So you know area of a rectangle is nothing but L into B, length into breadth. So let's say మనం ఫస్ట్ ఏరియా ఇద్దాం. L into B is equal to area some 50 అనుకోండి. Provide how much area you need, provide that much of area, and then provide either length or width, ఏదో ఒకటి ఇవ్వు. లెట్స్ సే లెంత్ అనుకో 10 ఇచ్చామనుకో, బ్రెడ్త్ ఆటోమేటికలీ ఫైండ్ అవుట్ అయిపోతుంది. నౌ సీ ఓకే REC ఎంటర్ చేయండి. ఇలా ఆస్క్ యూ టు స్పెసిఫై ద ఫస్ట్ కార్నర్ పాయింట్. సో ఫస్ట్ కార్నర్ పాయింట్ అన్నప్పుడు మౌస్ తీసుకెళ్ళి ఫస్ట్ కార్నర్ పాయింట్ ఒకటే దగ్గర క్లిక్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ ఏమంటున్నాడు, స్పెసిఫై ది అదర్ కార్నర్ పాయింట్. సో మౌస్ తీసుకెళ్ళి అదర్ కార్నర్ పాయింట్ యూజ్ చేయకుండా ఐఎమ్ యూజింగ్ ద కాన్సెప్ట్ దట్ ఇస్ ఏరియా A, enter, and then he'll ask you to enter the area of the rectangle in current units. Mention how much area on unit. 10 and 50 అనుకున్నాం కదా, enter. Then he'll ask you to calculate the dimension of the rectangle based on length కావాలా width కావాలా, ఎందుకంటే L into B is equal to 50 ఇచ్చేసాం. Now you have to provide either length or width. Length అయితే L enter, width అయితే W enter, and then specify the length of the rectangle. ఒకవేళ width కావాలంటే width W enter చేసి width of the rectangle వస్తుంది. ఎంత లెంత్ కావాలో లెంత్ ఇచ్చేసి ఎంటర్ కొట్టాడు. Now see REC enter. ఒక ఫస్ట్ కార్నర్ పాయింట్ ఫస్ట్ క్లిక్ చేసేసేయండి. క్లిక్ చేసిన తర్వాత అదర్ కార్నర్ పాయింట్ అన్నప్పుడు ఇన్స్టెడ్ ఆఫ్ సెలెక్టింగ్ అదర్ కార్నర్ పాయింట్, ఇన్స్టెడ్ ఆఫ్ ప్రొవైడింగ్ డైమెన్షన్, టేక్ ఏరియా A, ఎంటర్. మెన్షన్ ద ఏరియా ఆఫ్ ద రెక్టాంగిల్, ఎంటర్ ద ఏరియా ఆఫ్ ద రెక్టాంగిల్ సమ్ 50 తీసుకుని ఎంటర్. లెంత్ కావాలా విడ్త్ కావాలా, ఇఫ్ యూ నీడ్ లెంత్ టేక్ L, ఎంటర్, and how much length you need, press that much of length, press enter. You got a rectangle with area 50 and length 5. Automatically width will get calculated with 10 inch and length automatically 5 on calculate out. So 10 into 5 is nothing but area of the rectangle, that is 50. Clear? ఒకసారి స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఏరియాది. సో టేక్ దిస్ స్క్రీన్ షాట్ అండ్ మళ్ళీ ఇప్పుడు స్క్రీన్ ఎండ్ అయిపోతుంది. Instead of taking length, let us take width. So to take width, what you have to do is rectangle command REC enter. Rectangle command REC enter. Select the first corner. Specify the other corner point or area, dimension, rotation and undi kada. If you need dimension, you have to take D, enter. If you need rotation, you have to take R, enter. If you need area, you have to take A, enter. So bracket lo setting ni activate cheyalante aa word ki కావాల్సిన starting letter type chesi enter kottandi. Then he is asking you to enter the area of the rectangle. Area of the rectangle of 50 ఇచ్చాను. Calculate rectangle dimension based on length కావాలా లేదా width కావాలి. If you need length, take L, enter. Width కావాలంటే W లో enter. Last time మనం length తీసుకున్నాము, length 10 ఇచ్చాము. Now let us go with the option called as width. Take W, enter, and width వచ్చేసి నేను ఒక 7 ఇస్తున్నాను సార్. I'm giving my width as 7, enter. Now I got a rectangle with width as 10 and the area of the rectangle is 50. Area of the rectangle 50A. కానీ width 7 ఇచ్చాను. లెంత్ ఎంత ఉంటుంది? some 7.1429. 7 into 7 49. some 7.14 వచ్చింది కాబట్టి so it will be 50 exactly. Clear? This is how we calculate the area of the rectangle based on length or based on width. సో ఇక్కడ రెక్టాంగిల్ షేప్ మారుతుంది కానీ ఏరియా మాత్రం సేమ్. ఎందుకంటే లెంత్ ని బేస్ చేసుకొని లేదా విడ్త్ ని బేస్ చేసుకొని మనం చేంజ్ చేసే వాల్యూస్ ని బట్టి డిపెండ్ అవుతుంది ఇక్కడ. Clear? So this is how we draw a rectangle by using the concept called as what? Area. సో దీనిలో రొటేషన్ అని ఉంది. రొటేషన్ ఏం లేదు. రొటేషన్ లో ఏంటంటే డైమెన్షన్ ప్రకారంగా డ్రా చేయలేము. జస్ట్ రెక్టాంగిల్ నువ్వు ఎంత యాంగిల్ ఇస్తే అంత యాంగిల్ కి రొటేట్ అయ్యి మనకి రెక్టాంగిల్ డ్రా అవుతుంది. బట్ యూ కాన్ ప్రొవైడ్ ద డైమెన్షన్. లెట్స్ సి REC ఎంటర్. ఫస్ట్ కార్నర్ పాయింట్ ఒకటి క్లిక్ చేయండి. After selecting the first corner point,
After selecting the first corner point, take rotation or enter. అంటే మనం అదర్ కార్నర్ పాయింట్ అవసరం లేదు, ఏరియా అవసరం లేదు, డైమెన్షన్ అవసరం లేదు. ఐ వాంట్ టు యాక్టివేట్ ద సెట్టింగ్ దట్ ఈస్ రొటేషన్, టేక్ ఆర్ ఎంటర్. సో ఇప్పుడు వాడు రెక్టాంగిల్ ఎంత యాంగిల్కి రొటేట్ అయ్యి డ్రా చేయాలనుకుంటున్నాం అనేది అడుగుతున్నాడు. లెట్స్ సే నేను ఒక 12 degrees ఇచ్చాను. సో 12 degrees ఇచ్చేసి ఎంటర్ కొట్టగానే ఐ గాట్ అ రెక్టాంగిల్ విత్ 12 degrees. నౌ ఈజ్ ఆస్కింగ్ యూ టు స్పెసిఫై ద అదర్ కార్నర్. ఇక్కడ డైమెన్షన్ ఇవ్వడానికి ఆప్షన్ లేదు, ముందే చెప్తున్నాను. జస్ట్ యూ కెన్ ప్రొవైడ్ ద రెక్టాంగిల్ డైరెక్ట్లీ లైక్ దిస్. ఓకే, కార్టీజియన్ మెథడ్ అసలుకే పనిచేయదు. సరే లెట్స్ సే ఇప్పుడు మళ్ళీ రెక్టాంగిల్ ఆర్ఈసీ ఎంటర్ చేస్తే ఇక్కడ చూస్తే మీకు రొటేషన్ ఆల్రెడీ 12 degrees, అంటే ప్రీవియస్ ఎంత రొటేషన్ ఇచ్చారో సేమ్ రొటేషన్ రిపీట్ అవుతుంది. ఓకే, సో వాట్ యూ హ్యావ్ టు డూ ఇస్ టేక్ ఫస్ట్ కార్నర్ పాయింట్ ఎక్కడో తీసుకొని మళ్ళీ రెక్టాంగిల్ రొటేషన్తోనే వస్తుంది. మళ్ళీ రొటేషన్ ఆర్ ఎంటర్ చేసి ఆ రొటేషన్ని 0 యాంగిల్కి చేస్తే కానీ నార్మల్ పొజిషన్లోకి రా. దిస్ ఇస్ ఆఫ్ యూజ్ ద రెక్టాంగిల్ టు యూజ్ ద ఆప్షన్ కాల్డ్ యాజ్ రొటేషన్ కాన్సెప్ట్. క్లియర్? ఓకే, అర్థమైందా? ఓకే సార్, యా డన్. సరే ఇప్పుడు రొటేషన్ ఒక 12 degrees చేసి డైమెన్షన్ అనే కాన్సెప్ట్ యూజ్ చేసి డైమెన్షన్ ఇవ్వడానికి ట్రై చేద్దాము. డైమెన్షన్ వస్తుందా లేదా చెక్ చేద్దాం. ఆర్ఈసీ ఎంటర్. ఫస్ట్ ఏంటి, స్పెసిఫై ఫస్ట్ కార్నర్ పాయింట్. మౌస్ తీసుకెళ్ళి ఒక ఫస్ట్ కార్నర్ పాయింట్ క్లిక్ చేశాను. నెక్స్ట్ క్వశ్చన్ ఏమవుతున్నాడు, స్పెసిఫై అదర్ కార్నర్ పాయింట్. నా మూవ్ యర్ మౌస్ అదర్ కార్నర్ పాయింట్ బదులు రొటేషన్ ఆర్ ఎంటర్ చేసి రొటేషన్ సమ్ 12 ఇచ్చాను, 12 degrees రొటేట్ అయింది. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, ఇన్స్టెడ్ ఆఫ్ సెలెక్టింగ్ అదర్ కార్నర్ పాయింట్ ఆర్ డైమెన్షన్ ఉంది కదా, let us choose the concept dimension d, enter. Length of the rectangle ఒక 10 ఇచ్చాను, width of the rectangle ఒక 6 ఇచ్చాను, క్లిక్ ఇట్. అంటే డైమెన్షన్ అనే కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఆ డైమెన్షన్ అనే కాన్సెప్ట్ తీసుకుంటే 1 second పాప, మోడ్ ఏదైతే ఉందో రొటేషన్ అనేది మీరు ప్రీవియస్గా రొటేషన్ ఎంత ఇచ్చారో అదే రొటేషన్ రిపీట్ అవుతుంది. ఇఫ్ యూ డోంట్ వాంట్ రొటేషన్, select the first corner first and go to rotation R, enter, change the rotation to 0. సో ఏ కాన్సెప్ట్ వాడాలో దాని ప్రకారంగా అందులోకే వెళ్ళి దాని చేంజెస్ కావాలంటే దానిలోకి వెళ్ళి చేంజెస్ చేసుకోవాలి. ఓకే, సో దిస్ ఇస్ ద కాన్సెప్ట్ ఆఫ్ రొటేషన్. సో రెక్టాంగిల్ కమాండ్లో మనం ఏం చేస్తాం, యూ హ్యావ్ యూజ్డ్ కార్టీసియన్, మెయిన్లీ కార్టీసియన్ మెథడే యూజ్ చేయండి. డైమెన్షన్ కాన్సెప్ట్ ఒకటి డిస్కస్ చేసాము, ఏరియా ప్రకారంగా రెక్టాంగిల్ ఎలా డ్రా చేయాలి, రొటేషన్ అనే కాన్సెప్ట్ యూజ్ చేసినప్పుడు రెక్టాంగిల్ ఎలా డ్రా చేస్తాం. సో దీస్ ఆర్ ద టాపిక్స్. అంటే ఫస్ట్ కార్నర్ అడిగినప్పుడు వెన్ ఈజ్ ఆస్కింగ్ యూ టు స్పెసిఫై ద ఫస్ట్ కార్నర్ పాయింట్, ఫస్ట్ కార్నర్ పాయింట్ క్లిక్ చేసేస్తున్నాం. అదర్ కార్నర్ పాయింట్ అడిగినప్పుడు అదర్ కార్నర్ పాయింట్ అయినా క్లిక్ చేస్తున్నాం, లేదా ఏరియాని బేస్ చేసుకుని రెక్టాంగిల్ డ్రా చేస్తున్నాం, లేదా డైమెన్షన్ని బేస్ చేసుకుని రెక్టాంగిల్ డ్రా చేస్తున్నాం, లేదా రొటేషన్ చేంజ్ చేసి రొటేషన్ ప్రకారంగా రెక్టాంగిల్ డ్రా చేస్తాం, లేదా కార్టీసియన్ మెథడ్ యూజ్ చేస్తున్నాం. సో అదర్ కార్నర్ పాయింట్కి వచ్చినప్పుడు కావాల్సిన కాన్సెప్ట్స్ వరకు అంటే ఒక రెక్టాంగిల్ని ఎలా ఎండ్ చేయాలి, ఎన్ని విధాలుగా ఎండ్ చేయాలి అనేది మనం డిస్కస్ చేస్తాం టిల్ నౌ. అండ్ ఫస్ట్ కార్నర్ పాయింట్ అడిగినప్పుడు ఫస్ట్ కార్నర్ పాయింట్ క్లిక్ చేసి స్టార్ట్ చేస్తాం. కానీ ఇందులో కొన్ని మోడ్స్ ఉన్నాయి, లైక్ చాంఫర్, ఎలివేషన్, ఫిల్లెట్, థిక్నెస్, విడ్త్ అని యూ హ్యావ్ సమ్ మోడ్స్ హియర్. సో ఫస్ట్ కార్నర్ పాయింట్ క్లిక్ చేయకుండా చాంఫర్ అనే కాన్సెప్ట్, అంటే ఇది ఒక టైప్ ఆఫ్ మోడ్. వాట్ ఈస్ చాంఫర్ ఇన్ రెక్టాంగిల్? మళ్ళీ చాంఫర్ అండ్ సపరేట్ కమాండ్ గురించి డిస్కస్ చేస్తాము. ఇనిషియలీ చాంఫర్ ఈజ్ అ సెట్టింగ్ ఇన్ ద రెక్టాంగిల్. ఇందులో 2 ఉంటాయి, డిస్టెన్స్ 1 అండ్ డిస్టెన్స్ 2 అని 2 ఉంటాయి. సో ఎంత డిస్టెన్స్ కావాలి, ఎంతో కొంత డిస్టెన్స్ ఇచ్చి ఎంటర్ కొడతాం. డిస్టెన్స్ 1 ఇచ్చాను, డిస్టెన్స్ 2 కూడా 1 ఇచ్చాను. ఐ ప్రొవైడెడ్ మై ఫస్ట్ చాంఫర్ డిస్టెన్స్ యాజ్ 1 అండ్ సెకండ్ చాంఫర్ డిస్టెన్స్ యాజ్ ఆల్సో 1. ఇందులో 2 సెట్టింగ్, అంటే ఇవేంటంటే మోడ్స్. ఈ మోడ్స్ని యాక్టివేట్ చేస్తే ఆ మోడ్లో రెక్టాంగిల్ని మనం అంటే ఈ కార్టీసియన్ మెథడ్, డైమెన్షన్ కాన్సెప్ట్ యూజ్ చేసి రెక్టాంగిల్ని ఎండ్ చేయాలి. సో మనం యూజ్ చేసిన కాన్సెప్ట్ ఏంటి, ఆర్ఈసీ ఎంటర్. సో ఆర్ఈసీ ఎంటర్ చేసినప్పుడు ఏం చేస్తారు, స్పెసిఫై ద ఫస్ట్ కార్నర్ పాయింట్ అన్నప్పుడు ఇంతవరకు మనం ఫస్ట్ కార్నర్ పాయింట్ ఎక్కడ పడితే అక్కడ క్లిక్ చేసి ఒక ఫస్ట్ కార్నర్ పాయింట్ స్టార్ట్ చేస్తున్నాం టు ఎండ్ ద rectangle to the other corner point. So instead of specifying the first corner point, let us activate the setting chamfer which is provided inside the brackets. To activate the setting, type C, enter. ఎందుకంటే ఫస్ట్ కార్నర్ పాయింట్ కి బదులుగా చాంఫర్ అనే కాన్సెప్ట్ ఏదైతే ఉందో బ్రాకెట్స్ లో ఆ చాంఫర్ ని యాక్టివేట్ చేయాలంటే వర్డ్ కి కావాల్సిన స్టార్టింగ్ లెటర్ కంటిన్యూషన్ లో టైప్ చేసి ఎంటర్ కొడితే ఆ కాన్సెప్ట్ యాక్టివేట్ అవుతుంది. దెన్ స్పెసిఫై ద ఫస్ట్
chamfer distance of the rectangle and adugutunnadu. When he is asking you to specify the first chamfer distance of the rectangle, first chamfer distance click cheyandi. When he is asking you to specify the second chamfer distance of the rectangle, specify the second chamfer distance. ఎంత కావాలి? సారీ, క్లిక్ కాదు. ఫస్ట్ chamfer distance అన్నప్పుడు ఎంత అనుకో 1 అనుకున్నాగా 1 ఇచ్చి ఎంటర్ కొట్టండి. స్పెసిఫై ద సెకండ్ chamfer అన్నప్పుడు కూడా సెకండ్ chamfer సెట్టింగ్ ఎంత కావాలి, డిస్టెన్స్ 2 ఎంత కావాలి, డిస్టెన్స్ 2 ఇచ్చేసి ఎంటర్ కొట్టండి. ఆ తర్వాత మళ్ళీ సేమ్ రిపీట్ అవుతుంది. ఏమని? స్పెసిఫై ద ఫస్ట్ కార్నర్ పాయింట్. అంటే మీరు chamfer కి కావాల్సిన సెట్టింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ మీరు ఏదైతే chamfer ని యాక్టివేట్ చేస్తారో ఆ chamfer కి కావాల్సిన సెట్టింగ్స్ అడుగుతున్నాడు. ఆ సెట్టింగ్ ని మీరు ఇక్కడ యాక్టివేట్ చేస్తున్నారు. 1 డిస్టెన్స్ 1 is 1, distance 2 of the chamfer is 1. ఆ తర్వాత నెక్స్ట్ ఏం అడుగుతున్నాడు, మళ్ళీ ఈజ్ ఆస్కింగ్ యూ టు డ్రా రెక్టాంగిల్. అంటే మీరు రెక్టాంగిల్ డ్రా చేస్తేనే తెలుస్తుంది హౌ ద chamfer వుడ్ బి. సో chamfer అంటే ఏంటి? నథింగ్ బట్ కార్నర్స్ అనేది కట్ అయిపోతుంది. ఇప్పుడు రెక్టాంగిల్ తీసుకున్నారా, ఇది రెక్టాంగిల్, లెట్స్ సే లెంత్ 10/6 అనుకోండి. ఓకేనా? సో ఏమవుతుందంటే మీరు chamfer ఇచ్చినప్పుడు అన్ని కార్నర్స్లో, ఇప్పుడు ఈ కార్నర్ అనుకోండి, ఈ కార్నర్ నుంచి డిస్టెన్స్ 1, డిస్టెన్స్ 2 కట్ అయిపోతుంది. లెంత్ 1/1 ఇచ్చాం కాబట్టి ఎంతెంత డిస్టెన్స్ ఇచ్చా ఆ డిస్టెన్స్ ప్రకారంగా 1 ఇస్తే 1/1 ప్రకారంగా కట్ అయిపోతుంది ఇలా. సో అప్పుడు ఏమవుతుంది, ఈ కార్నర్ నుంచి డిస్టెన్స్ 1లో ఎంత డిస్టెన్స్ ఇచ్చామో అంత డిస్టెన్స్ కట్ అయిపోతుంది. డిస్టెన్స్ 2లో ఎంత డిస్టెన్స్ ఇచ్చామో అంత డిస్టెన్స్ కట్ అయిపోయి కార్నర్ అనేది ఇలా షార్ప్ ఎడ్జ్ ఉండాల్సినది కాస్త స్లాంటింగ్ అయిపోతుంది. సో ఆల్ ద కార్నర్స్, వాట్ ఎవర్ ద కార్నర్స్ యూ చూస్, అన్ని కార్నర్స్ అలానే మనకి కట్ అయిపోతుంది. డిస్టెన్స్ 1 అండ్ డిస్టెన్స్ 2. ఓకే సార్, వన్ మోర్ కార్నర్. ఓకే, ఇలా మనకి అన్ని కార్నర్స్ కూడా కట్ అయిపోతుంది. ఫైన్, దట్ ఈస్ కాల్డ్ as chamfer. మనం ఇచ్చిన డిస్టెన్స్ 1 అండ్ డిస్టెన్స్ 2 ప్రకారం రెక్టాంగిల్ డ్రా చేయండి. స్పెసిఫై ద ఫస్ట్ కార్నర్ అన్నప్పుడు ఫస్ట్ కార్నర్ క్లిక్ చేసి ఆ తర్వాత అదర్ కార్నర్ అన్నప్పుడు ఈ మెథడ్స్ వాడంగా ఇంతసేపు ఏరియా ప్రకారంగా రెక్టాంగిల్ ఏం చేయొచ్చు, డైమెన్షన్ ప్రకారంగా రెక్టాంగిల్ ఏం చేయొచ్చు, కార్టిజియన్ మెథడ్ ఆర్ డైరెక్ట్ గా మౌస్ క్లిక్ చేసి కూడా రెక్టాంగిల్ ఏం చేయొచ్చు. ఒకసారి ఒక chamfer సెట్టింగ్ యాక్టివేట్ చేస్తే అది మళ్ళీ నెక్స్ట్ టైం కూడా రిపీటెడ్ కంటిన్యూషన్ అలానే ఉంటుంది. లెట్స్ సీ REC enter. What is the question is asking you? Specify the first corner point. ఇప్పుడు మౌస్ తీసుకెళ్ళి ఫస్ట్ కార్నర్ పాయింట్ ఎక్కడ కావాలో అక్కడ వెళ్ళి ఫస్ట్ కార్నర్ పాయింట్ ని క్లిక్ చేసి రెక్టాంగిల్ స్టార్ట్ అయింది. వాడేం అడుగుతున్నాడు, స్పెసిఫై ది అదర్ కార్నర్ పాయింట్ అడుగుతున్నాడు. అదర్ కార్నర్ పాయింట్ డైరెక్ట్ గా మౌస్ మూవ్ చేసి అదర్ కార్నర్ పాయింట్ ఇవ్వచ్చు, లేదా ఏరియాని బేస్ చేసుకుంటూ చేయొచ్చు. ఇది కాన్సెప్ట్ మనం యూజ్ చేస్తుంది ఇప్పుడు దాకా మనం చేసిన వరకు. కాకపోతే మనం chamfer అనే సెట్టింగ్ ని యాక్టివేట్ చేయాలనుకుంటాం కాబట్టి టేక్ రెక్టాంగిల్ కమాండ్ REC ఎంటర్. స్పెసిఫై ఫస్ట్ కార్నర్ పాయింట్ అన్నప్పుడు ఫస్ట్ కార్నర్ పాయింట్ ఇవ్వకుండా డైరెక్ట్ గా ఫస్ట్ కార్నర్ పాయింట్ ఏమవుతుంది, రెక్టాంగిల్ స్టార్ట్ అయిపోతుంది డ్రా చేయడానికి. నెక్స్ట్ ఎండ్ పాయింట్ ఎక్కడ కావాలో అక్కడ వెళ్ళి ఎండ్ చేయడానికి రెక్టాంగిల్ స్టార్ట్ అవుతుంది. కానీ మనము REC ఎంటర్ చేయగానే ఫస్ట్ కార్నర్ పాయింట్ అవసరం లేదు. ఐ వాంట్ టు యాక్టివేట్ ద సెట్టింగ్ విచ్ ఇస్ ప్రొవైడెడ్ ఇన్సైడ్ ద బ్రాకెట్స్. సో ఇన్సైడ్ ద బ్రాకెట్స్ ఉన్న సెట్టింగ్ ని యాక్టివేట్ చేయాలంటే జస్ట్ టేక్ chamfer C ఎంటర్. వాడు అడుగుతున్న క్వశ్చన్ ఏంటి, స్పెసిఫై ఫస్ట్ chamfer డిస్టెన్స్. ఎంత డిస్టెన్స్ కావాలో డిస్టెన్స్ ఇచ్చి ఎంటర్ కొట్టండి. స్పెసిఫై ద సెకండ్ chamfer డిస్టెన్స్ అన్నారు. సెకండ్ chamfer డిస్టెన్స్ కూడా ఎంత కావాలో ఇచ్చేసి ఎంటర్ కొట్టండి. ఫస్ట్ chamfer సెకండ్ chamfer డిస్టెన్స్ ఇచ్చాము. నెక్స్ట్ ఏం అడుగుతున్నాడు, స్పెసిఫై ఫస్ట్ కార్నర్ పాయింట్. అంటే chamfer డిస్టెన్స్ సెట్టింగ్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు నువ్వు రెక్టాంగిల్ డ్రా చేస్తున్నా తెలుస్తుంది chamfer ఉందా లేదా అనేది. సెలెక్ట్ ద ఫస్ట్ కార్నర్, మూవ్ యువర్ మౌస్ అండ్ సెలెక్ట్ ద అదర్ కార్నర్. ఎంతో కొంత 8, ఏమి ఇవ్వాలి, కార్టిజియన్ మెథడ్ @8,6. ఎందుకంటే ఫస్ట్ కార్నర్ పాయింట్ క్లిక్ చేసాము, అదర్ కార్నర్ పాయింట్ కి బదులుగా @8,6 ఇవ్వగానే ద టోటల్ లెంత్ ఫ్రమ్ హియర్ టు హియర్ ఇస్ 8. ఓకే, కానీ ఇది ఎంత ఉంటుంది, 6. ఎందుకంటే మనకి ఇక్కడ డిస్టెన్స్ 1 ప్రకారంగా ఇటు కట్ అయిపోయింది, డిస్టెన్స్ 2 ప్రకారంగా కూడా కట్ అయింది. అంటే ఎవ్రీ కార్నర్స్ లో లెంత్ అండ్ విడ్త్ ప్రకారంగా 1/1 ప్రకారంగా లెంత్ అనేది కట్ అయిపోతుంది. దట్ ఈస్ వాట్ కాల్డ్ as chamfer రెక్టాంగిల్. అన్ని కార్నర్స్ కట్ అయిపోతుంది. ఒకవేళ మీకు మళ్ళా రెక్టాంగిల్ కమాండ్ తీసుకున్నారు అనుకోండి, సీ ద కమాండ్ బాక్స్ హియర్. chamfer అనేది ప్రీవియస్ ఎంత సెట్టింగ్ ఇచ్చారో సేమ్ సెట్టింగ్ అనేది యాక్టివేట్ అవుతుంది.
Okay. Okay, so the same setting is getting activated. అంటే మీకు మళ్ళా రెక్టాంగిల్ డ్రా చేయడానికి ట్రై చేస్తే సెలెక్ట్ ద ఫస్ట్ కార్నర్, మూవ్ యర్ మౌస్ అండ్ సెలెక్ట్ ద అదర్ కార్నర్, ఏమవుతుంది? చాంఫర్ లాగానే వస్తుంది కానీ you are able to draw a rectangle based on chamfer, but are you able to draw with a normal rectangle? నార్మల్ రెక్టాంగిల్ రావట్లేదు. ఒకవేళ మీకు Yeah. నార్మల్ రెక్టాంగిల్ కావాలంటే ఏం చేస్తారు? మళ్ళీ రెక్టాంగిల్ ఆర్ఈసి ఎంటర్ చేసి ఈ చాంఫర్ సెట్టింగ్ ఏదైతే ఉందో దాన్ని 0 చేసుకోండి. అంటే ఫస్ట్ కార్నర్ పాయింట్ స్పెసిఫై చేయకుండా సెలెక్ట్ ది చాంఫర్, సి ఎంటర్, ఫస్ట్ చాంఫర్ డిస్టెన్స్ 0, సెకండ్ చాంఫర్ డిస్టెన్స్ 0, రెండు 0 చేస్తే దెన్ యూ గెట్ అ నార్మల్ రెక్టాంగిల్. సెలెక్ట్ ద ఫస్ట్ కార్నర్ అండ్ సెలెక్ట్ ద అదర్ కార్నర్. సో మనకి ఇక్కడ ఏంటంటే మన మోడ్స్లో ఏదైతే మోడ్ ఉందో అవి యాక్టివేట్ చేసినప్పుడు అది కంటిన్యూషన్ యాక్టివేషన్లోనే ఉంటుంది. అవసరం లేనప్పుడు ఆ యాక్టివేషన్ని యూ హ్యావ్ టు టేక్ ఇట్ అవుట్. క్లియర్? నౌ లెట్ us go with the కాన్సెప్ట్. చాంఫర్ అయిపోయింది కదా, బ్రాకెట్స్ లో ఫిల్లెట్ అనే సెట్టింగ్ ఉంది. లెట్ us talk about a setting called as fillet here. Fillet is nothing but providing రేడియస్ ఆఫ్ ద రెక్టాంగిల్. అక్కడ ఏంటంటే డిస్టెన్స్ ఇచ్చాము, ఇక్కడ రేడియస్ ఇస్తాము. నేను ఇక్కడ నోట్స్ ఏమి ఇవ్వట్లేదు, డైరెక్ట్గా ఇది ఒకటి స్క్రీన్ షాట్ తీసుకుంటే మిగతా అన్నిటికీ సెట్టింగ్ సేమ్ ఉంటుంది. జస్ట్ ఇప్పుడు చాంఫర్ కావాలంటే సి ఎంటర్, చాంఫర్కి కావాల్సిన సెట్టింగ్. ఫిలెట్ కావాలంటే ఎఫ్ ఎంటర్, ఫిలెట్కి కావాల్సిన సెట్టింగ్. ఎలివేషన్ కావాలంటే ఈ ఎంటర్, ఎలివేషన్ కావాల్సిన సెట్టింగ్. అండ్ నార్మల్గా రెక్టాంగిల్ డ్రా చేసి చూస్తే తెలుస్తుంది. సో ఫిలెట్ అంటే ఏంది? రేడియస్ ఆఫ్ రెక్టాంగిల్. టేక్ రెక్టాంగిల్ ఆర్ఈసి ఎంటర్, ఫస్ట్ కార్నర్ పాయింట్ స్పెసిఫై చేయకుండా ఐఎమ్ యాక్టివేటింగ్ ద సెట్టింగ్ దస్ ఫిలెట్, ఎఫ్ ఎంటర్. ఫిల్లెట్ రేడియస్ ఫర్ రెక్టాంగిల్ నేను వచ్చేసి ఒక 1 ఇచ్చాను, ఎంటర్. నా సెలెక్ట్ ద ఫస్ట్ కార్నర్, అదర్ కార్నర్, ఏమవుతుంది? అన్ని ఇక్కడ చాంఫర్ అంటే కార్నర్స్ డిస్టెన్స్ 1 అండ్ డిస్టెన్స్ 2 ప్రకారం కట్ అవుతుంది. రేడియస్ అంటే ఒకటే రేడియస్ ఉంటుంది, రెండు ఉండదు కాబట్టి ఒకటే రేడియస్ ఇవ్వాలి. సెలెక్ట్ ద ఫస్ట్ కార్నర్, అదర్ కార్నర్, యూ గాట్ ఎ రేడియస్. మళ్ళీ రెక్టాంగిల్ కమాండ్ తీసుకోండి. రెక్టాంగిల్ మోడ్ ఏదైతే ఉందో ఇక్కడ ఫిల్లెట్ అనేది ఆల్రెడీ ప్రీవియస్లీ 1 ఇచ్చాం కాబట్టి ద సేమ్ విల్ గెట్ యాక్టివేటెడ్. మళ్ళీ మీరు రెక్టాంగిల్ డ్రా చేస్తే ఫిల్లెట్ ప్రకారంగా వస్తుంది కానీ నార్మల్ రెక్టాంగిల్ రాదు. నార్మల్ రెక్టాంగిల్ రావాలి అంటే ఆర్ఈసి ఎంటర్, గో టు ఫిల్లెట్, ఎఫ్ ఎంటర్, మేక్ ద ఫిల్లెట్ టు 0, దెన్ డ్రా అ నార్మల్ రెక్టాంగిల్ లైక్ దిస్. ఓకే, సో మీరు ఒక మోడ్ని యాక్టివేట్ చేస్తాం, దాన్ని మళ్ళీ 0 చేస్తేనే నార్మల్ రెక్టాంగిల్ వస్తుంది. ఓకే, సో ఫిల్లెట్ కాకుండా యూ హ్యావ్ అ కాన్సెప్ట్ కాల్డ్ యాజ్ విడ్త్. విడ్త్ ఇస్ నథింగ్ బట్ బ్రాడ్నెస్ ఆఫ్ ద లైన్. లైన్ యొక్క మందం పెంచడం. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇందులో డిఫరెంట్ పోర్షన్స్ ఉన్నాయి కదా. అంటే ఫస్ట్ ఒక థిక్నెస్ తీసుకుంటాను, దిస్ ఇస్ అ రెక్టాంగిల్. ఇప్పుడు ఇది ఒక రెక్టాంగిల్, ఓకేనా. రెండో విడ్త్ తీసుకుంటున్నాను, దిస్ ఇస్ 1 మోర్ విడ్త్. మూడో రెక్టాంగిల్ తీసుకుంటాను, దిస్ ఇస్ 1 మోర్ విడ్త్. ఇక్కడ ఏమవుతుంది? రెక్టాంగిల్ యొక్క మందం పెంచుకుంటూ వెళ్తున్నాం. లైన్ విడ్త్ అంటే మన పెన్సిల్ యొక్క నిబ్ సైజ్ ఉంటుంది కదా. ఇప్పుడు పెన్ తో లైన్ పెన్సిల్ తో డ్రా చేస్తే ఒక లాగా వస్తుంది. అదే లైన్ నువ్వు స్కెచ్ తో డ్రా చేస్తే ఇంకో బ్రాడ్నెస్ వస్తుంది ఇలా. అదే పెన్సిల్ తో డ్రా చేస్తే పెన్సిల్ తో డ్రా చేస్తే ఇలా వస్తుంది. సో దేర్ ఇస్ అ బ్రాడ్నెస్ డిఫరెన్స్. ఓకే, దట్ ఈస్ విడ్త్. see REC enter, ఫస్ట్ కార్నర్ కాకుండా, చాంఫర్ కాకుండా, ఫిల్లెట్ కాకుండా ఐఎమ్ టేకింగ్ ద కాన్సెప్ట్ దట్ ఈస్ విడ్త్. టేక్ W ఎంటర్, విడ్త్ ఒక 0.2 ఇచ్చాను. సెలెక్ట్ ద ఫస్ట్ కార్నర్, అదర్ కార్నర్. మళ్ళీ రెక్టాంగిల్ తీసుకుంటే విడ్త్ 0.2లో ఉంది కాబట్టి మళ్ళీ రెక్టాంగిల్ రాస్తే విడ్త్ తోనే వస్తుంది. ఒకవేళ అవసరం లేకపోతే గో టు విడ్త్, మేక్ ఇట్ టు 0, దెన్ డ్రా ఎ నార్మల్ రెక్టాంగిల్. దట్ ఈస్ చాంఫర్, రేడియస్, ఫిల్లెట్ అండ్ విడ్త్. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇందులో థిక్నెస్ ఉంది. థిక్నెస్ ఇస్ నథింగ్ బట్ హైట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్. థిక్నెస్ ఇస్ నథింగ్ బట్ హైట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూడండి, లెట్స్ సే రెక్టాంగిల్ ఆర్ఈసి ఎంటర్ చేసి ఫస్ట్ థిక్నెస్ తీసుకున్నాను, T ఎంటర్.
థిక్నెస్ 5 ఇస్తున్నాను. డ్రా రెక్టాంగిల్. ఎస్కేప్ చేయండి. మళ్ళీ రెక్టాంగిల్ కమాండ్ ఆర్ఈసీ ఎంటర్, మళ్ళీ థిక్నెస్ టీ ఎంటర్ ఇచ్చి సార్ థిక్నెస్ 2 తీసుకుంటున్నాను. డ్రా రెక్టాంగిల్. మళ్ళీ ఆర్ఈసీ ఎంటర్ చేయండి. మళ్ళీ రెక్టాంగిల్ థిక్నెస్ ఇచ్చి 0 ఇచ్చాను థిక్నెస్. ఇక్కడ 3 రెక్టాంగిల్ డ్రా చేశాను. వన్ ఈజ్ విత్ థిక్నెస్ వాట్ 5, రెండోది 3, సారీ రెండోది 2, మూడోది 0. సో మూడింటికి ఏమైనా డిఫరెన్స్ కనిపిస్తుందా మీకు? కెన్ యూ సీ ఎనీ డిఫరెన్స్? లేదు సార్. When the thickness is 5, when the thickness is 2, and when the thickness is 0, you are not able to see any difference on the object. అప్పుడు ఏం చేస్తారంటే థిక్నెస్ అంటే హైట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ అన్నాను. ఇక్కడ ఏమొస్తుంది మీకు? ఎక్స్ యాక్సిస్ ఉంటుంది, వై యాక్సిస్ ఉంటుంది, లెంత్ ఉంటుంది, బ్రెడ్త్ ఉంటుంది, కానీ హైట్ జెడ్ యాక్సిస్ ఉంటుందా? ఉండదు. సో అలాంటి కేసెస్లో ఏం చేస్తారంటే చేంజ్ యువర్ వ్యూ. ఇక్కడ వ్యూస్ ఉంటాయి. టాప్ లెఫ్ట్ కార్నర్ ఆటోకాడ్ స్క్రీన్ లో వ్యూస్ అని ఉంటుంది. ఇందులో సౌత్ వెస్ట్ అంటే 3D వ్యూలోకి చేంజ్ చేయండి. దెన్ యూఆర్ ఏబుల్ టు సీ ద రెక్టాంగిల్స్ విత్ థిక్నెస్ 5, థిక్నెస్ 2 అండ్ థిక్నెస్ 0. అర్థమైందా? ఓకే. యా డన్ సార్. If you see the rectangle like this, ఇది థిక్నెస్ 5, హైట్ ఇది థిక్నెస్ 2, దీని థిక్నెస్ 0 కాబట్టి బేస్ మీద ఉంది అంతే. ఎలివేషన్ కూడా అంతే. మనకి రెక్టాంగిల్ ఎలివేషన్ అనే కాన్సెప్ట్ మళ్ళీ అవసరం లేకపోతే మళ్ళీ వ్యూని టాప్ వ్యూకి చేంజ్ చేసుకోండి. అగైన్ ఆర్ఈసీ ఎంటర్, టేక్ ఎలివేషన్ ఈ ఎంటర్. ఫస్ట్ ఎలివేషన్ 5 ఇచ్చాను, మళ్ళీ సెకండ్ ఆర్ఈసీ ఎంటర్, ఎలివేషన్ ఈ ఎంటర్. ఈసారి ఎలివేషన్ 3 ఇస్తున్నాను. అగైన్ ఆర్ఈసీ ఎంటర్, ఎలివేషన్ ఈ ఎంటర్, 0 ఇచ్చాను. సో ఐ డ్రాన్ 3 ఎలివేషన్స్ హియర్. వన్ ఈజ్ విత్ 5, 3 అండ్ 0. సో ఇక్కడ ఏంటంటే రెక్టాంగిల్స్ అనేవి పొజిషన్ ఆఫ్ ద రెక్టాంగిల్ గ్రాఫ్ పేపర్ నుంచి పొజిషన్ చేంజ్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ చూస్తే 0 ఇచ్చింది, గ్రాఫ్ పేపర్ మీద డ్రా అయింది, తెలుస్తుందా? సర్ఫేస్ పైన. అదే మీరు 3 ఇచ్చింది, ఇది 2 కదా హైట్, 3 ఇచ్చింది, గ్రాఫ్ పేపర్ నుంచి హైట్ ప్రకారంగా పైకి జెడ్ యాక్సిస్ లో 3 డిస్టెన్స్ మూవ్ అయ్యి రెక్టాంగిల్ డ్రా అయింది. ఇది 5 డిస్టెన్స్ మూవ్ అయ్యి రెక్టాంగిల్ డ్రా అయింది. This is how we draw rectangles based on elevations. So these are some different modes of rectangles to draw. Mainly ఏంటంటే కార్టీసియన్ మెథడ్ ఒక్కటి యూజ్ చేస్తే సరిపోతుంది ఫర్ టు డ్రా రెక్టాంగిల్. ఓకేనా? క్లియర్? ఓకే సార్. సో ఇది ఒకటి తీసేసుకోండి, ఇది ఒక స్క్రీన్ షాట్ తీసుకోండి. బీమ్స్ అండ్ మీరు కూడా స్క్రీన్ షాట్ తీసుకోండి.